ప్రార్థనతోటి మొదలు పెడదాము. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం భద్రం కర్ణేభిः శృణుయామదేవాः భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాः స్థిరైరంగైస్తుష్టువాంసస్తనూభిः వ్యశేమ దేవహితం యదాయుః. ఓం స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దదాతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. లక్ష్మి గారు ఆలస్యం కొంచెం లేట్ అయిపోయింది మీరు. అవును మేడం. మనం ఎక్కడికి వచ్చామో కుమార సంభవంలో గుర్తుందా ఎవరికన్నా? మన్మధుడు శివుడు తపస్సు చేసుకుంటున్నటువంటి వనంలోనికి ప్రవేశించాడు. ప్రవేశించాడు కానీ ఇంకా శివుణ్ణి చూడలేదు. ఆయన ప్రవేశించగానే ఆ వనంలోకి ప్రవేశించంగానే అక్కడ అకాల ఉమ్, వసంత ఋతువు కూడా ప్రవేశించింది. అకాల వసంత ఋతువు ప్రవేశించింది అన్నదానికి సూచనగా అక్కడ వసంతకాలంలో జరిగేటటువంటివన్నీ జరిగిపోతూ ఉన్నాయి. చెట్లకి వసంతకాలంలో ఏ ఏ పూలు పూస్తాయో అశోక పుష్పాలు, కర్ణికారాలు, మామిడి పూతలు, ఇలా వర్ష వసంత ఋతువులో పూసేవన్నీ పూస్తూ ఉన్నాయి. వృక్షాలన్నీ ఆ వసంత ఋతు వసంత ఋతువుని ఆహ్వానిస్తున్నట్టుగా వృక్షాలు కూడా అవి పరవశించిపోతూ ఉన్నాయి. జ జంతువులన్నీ కూడా శృంగారాభినయాన్ని చేస్తున్నాయి. ఈ విధంగా మొత్తం ప్రకృతి అంతా కూడా ఆ వసంత ఋతువు యొక్క శోభని గ్రహించి, ఆ వసంత ఋతువులో ఎలా ఉంటుందో ఆ విధమైనటువంటి రకరకాల చేష్టలు ఋషులు గూడా చివరికి ఇవి తమలో కలిగినటువంటి ఈ భావావేశం ఏమిటి అనుకోని ఒక్కసారి జలధరించుకొని మళ్ళీ తపస్సులో మునిగిపోయారు. అట్లా మొత్తము జగత్తంతా కూడా, ఆ వనమంతా కూడా ఆ వసంత ఋతువుని ఆస్వాదిస్తూ ఉన్నది. అలాంటి సమయంలో మన్మధుడు శివుని యొక్క ఆశ్రమానికి పరమశివుని యొక్క ఆశ్రమానికి వచ్చాడు. అంటే పరమశివుడు ఎక్కడైతే కూర్చొని తపస్సు చేసుకుంటున్నాడో ఆ స ఆ ప్రాంతానికి వచ్చాడు. అదే ఆ సమయంలో పరమశివుడు ధ్యానం చేసుకుంటూ ఉన్నాడు. తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. పద్మాసనం వేసుకొని వీరాసనం అన్నారు. ఆ పద్మాసనం వేసుకొని ఆ వాయువులన్నింటినీ కూడా నిరోధించి ఆయన ఆహ్, హ్మ్, భూమికి కొద్దిగా పైనకిగా కూర్చొని అట్లా ఆయన ఒక ముక్కు మీదనే తన యొక్క కంటి దృష్టిని నిలిపి ఆయన తన మనోమందిరంలో తనను తానే ఆయన పరమేశ్వరుడు. ఆయన పరమేశ్వరుడైన ఆ పరమేశ్వరుడు ప్రజలందరూ కూడా తమ తమ నవద్వారాలని నిషిద్ధం చేసి హృదయంలో ఏ శివుడినైతే స్థాపితం చేసుకుంటారో సమాధి ద్వారా
ఎవరినైతే చూస్తారో అతడు తనను తానే చూసుకుంటూ ఉన్నటువంటి అతన్ని చూసాడు. యమక్షరం క్షేత్రవిదో విధుత్తదాత్మానం ఆత్మన్యవలోకయంతం. ఆహ్, పరమశివుడు ఎ యమ్ అక్షరం, అక్షరం నాశనము లేనటువంటి ఎవరినైతే క్షేత్రవిదః క్షేత్రవిధులు అంటే మానవులు మనోనవద్వార నిషిద్ధ వృత్తి హృది వ్యవస్థాపన సమాధివశ్యం. తమ మనస్సులో నిలిపి అతనిని నవద్వారములను అంటే ఇంద్రియములన్నింటినీ కూడా నిలిపి వేసేసి ఇంద్రియములు, ఇంద్రియార్థాలన్నింటినీ కూడా నిలిపివేసి మనస్సును కూడా నిలిపి వేసి హృది వ్యవస్థాప్య సమాధి. సమాధి యందు ఆ యొక్కటువంటి అక్షరుడైనటువంటి వానిని ఆహ్, హృది వ్యవస్థాప్య హృదయంలో వ్యవస్థాపము చేసుకొని అంటే హృదయంలో నిలుపుకున్నారు. ఇది సమాధి కేవలం సమాధి ద్వారానే ధ్యానం వల్లనే పొందగలిగినటువంటి అతనిని తమ హృదయంలో నుంచుకొని క్షేత్రవిదః విదుహు ఎవరైతే ఆ అతనిని తెలుసుకుంటారో ఆ అక్షరుడైనటువంటి వాడిని క్షేత్రజ్ఞులైనటువంటి పురుషులు తెలుసుకుంటారో అటువంటి శివుడు ఆత్మనం ఆత్మానం ఆత్మని అవలోకయంతం. ఆత్మని తన ఆత్మయందే ఆత్మానం తన్ను తాను అవలోకయంతం చూసుకుంటూ ఉన్నటువంటి ఆ శివుణ్ణి, ఆ పరమశివుణ్ణి చూసాడు. ఇక్కడి దాకా కంప్లీట్ చేసాం. అటువంటి శివుడిని చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు మన్మధుడు బాణం వెయ్యాలి. బాణం వెయ్యాలి అనంటే ఎలా ఆయన ఎంత దీక్షగా తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. మ నాసికా రంధ్రం పైన, నాసికా పుటముల పైన దృష్టిని నిలిపాడు. సర్వేంద్రియాలని కట్టడి చేసుకొని ఉన్నాడు. వీరాసనంలో కొద్దిగా భూమికి పైన కొంచెం ఎత్తుగా కూర్చొని ఉన్నాడు. ఇట్లాంటి ఇతనిని ఏ విధంగా తను నేను ఇతన్ని వేరే మార్గంలోనికి తీసుకొని వెళ్ళగలను ఇంత దీక్షగా తపస్సు చేసుకుంటున్నటువంటి వ్యక్తిని అని ఆయన కొంచెం భయపడుతూ ఉన్నాడు. ఆ భయం ఎంత భయపడుతూ ఉన్నాడు అనంటే స్మరః తథాభూతం అయుగ్మం అయుగ్మనేత్రం పశ్యన్ అదూర మనసాప్య అదృశ్యం నా అలక్ష్యత్ సాధ్వసన్నహస్తః స్రస్తం శరం చాపమపి స్వహస్తాత్. స్మరః తథాభూతం అయుగ్మనేత్రం పశ్యన్ అధూరాత్మని ఆత్మనసా ఆత్మనసా సదూరాన్ మనసాప్యదృశ్యం నాలక్ష్యత్ సాధ్వసన్నహస్తః స్రస్తం శరం చాపమపి స్వహస్తాత్. స్మరుడు అంటే స్మరించగానే జన్మించేటటువంటి వాడు. కేవలం స్మరణ మాత్రం చేత మాత్రమే మనస్సులో గోచరించేటటువంటి వాడు. అంటే అతనికి ఇంకా వేరే ఇతరత్ర ఎక్విప్‌మెంట్‌లు అవన్నీ ఏం అక్కర్లేదు. వెళ్ళాలి, తలుపు తీయాలి, బెల్ కొట్టాలి. ఆయన బెల్ కొడితే మనం బయటకు వెళ్లి తలుపు తీసి ఆయన్ని లోపలికి రమ్మని ఆహ్వానించాలి. ఇట్లాంటివన్నీ చేయాల్సినటువంటి పనేం లేదు. స్మరించంగానే, తలచగానే అలా ఆయన మన హృదయంలో ప్రత్యక్షము అయిపోతాడు. అటువంటి స్మరః తథాభూతం అయుగ్మనేత్రం పశ్యన్. తథాభూతం ఆ విధంగా ఉన్నటువంటి, ఆ విధంగా తపస్సు చేసుకుంటూ ఉన్నటువంటి, ఆ విధంగా హ్మ్, వీరాసనంలో కూర్చొని నాసికము మీద దృష్టిని నిలిపి ఉన్నటువంటి ఆ అక్షరుడైనటువంటి, క్షరము లేనటువంటి, నాశము లేనటువంటి వాడు తన్ను తానే చూసుకుంటూ ఉన్నటువంటి అతనిని తథాభూతం ఆ విధంగా ఉన్నటువంటి అయుగ్మ నేత్రం, అయుగ్మ నేత్రం సరి అయినటువంటి కన్నులు లేనటువంటి వాడు. విషమమైనటువంటి నేత్రములు కలవాడు. 2 కళ్ళు లేవు ఈయనకి 3 కళ్ళున్నాయి. అందుచేత అయుగ్మ నేత్రం అంటాడు. ముందే సూచన ఇస్తున్నాడు. ఆ మూడో కన్ను తెరవబోతాడేమో జాగ్రత్త అన్నట్టుగా. అయుగ్మ నేత్రం. ఆహ్,
విషమమైనటువంటి నేత్రములు కలిగినటువంటి వాడు, ఎక్కువ పైకి కిందకి కన్నులు కలిగి ఉన్నటువంటి ఆ వాడు, హ్మ్, ప వాడ్ అతనిని పశ్యన్ చూసి అదూరాత్ మనసాపి అదృశ్యం. అదూరాత్ చాలా దూరం నుంచి, ఇంకా దగ్గరగా వెళ్ళలేదు. దూరం నుంచే చూసాడతన్ని. ఆ 3 కన్నుల వాడిని దూరంగా నుంచే చూసాడు. చూసి మనసా అపి అదృశ్యం. మనసా అపి, ఈవెన్ మనస్సులో కూడా అతనిని అదృశ్యం. అతన్ని ఈ స్మరుడికి, మన్మధుడికి మనస్సు ద్వారా కూడా అతనిని మనస్సులో మాత్రమే కూడా తలచటానికి సాధ్యం గానటువంటి వాడు. అదృశ్యం. గెలవటం కానీ, పొందడం గాని ఆహ్, బ బ చ సాధ్యము కానటువంటి వాడు. అటువంటి పొందలేనటువంటి వాడు, ధరించలేనటువంటి వాడు, భరించలేనటువంటి వాడు. అంతటువంటి శక్తి సామర్థ్యములు కలిగినటువంటి ఆ పరమశివుని 3 కన్నుల వాడిని చూసి అంటే అంత దీక్షగా అతను తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. చేసుకుంటూ ఉంటే అలా ఉన్నటువంటి అతనిని చూసి, ఇంత దీక్షలో ఉన్నటువంటి వాడిని నేను ఎలా బాణం వేయాలి? ఏం చేయాలి? అని ఆయనకి కావడం లేదు. ఎందుకంటే అంటే మనసాపి అదృశ్యం. మనస్సు చేత కూడా అతడు పొందడానికి అసాధ్యుడు. సాధించడానికి వీలు లేనటువంటి వాడు. అతనిని న్ న్ నా చూసి నా అలక్ష్యత్ సాధ్వస సన్నహస్తః స్రస్తం చరం చాపమపి స్వహస్తాత్. బాణం వెయ్యాలి. బాణం వెయ్యాలి అనంటే సాధ్వస సాధ్వస భయం చేత. ఆయన్ని చూడగానే ఆ ఆకృతిలో ఉన్నటువంటి అతనిని చూడగానే సాధ్వస భయం చేత, సాధ్వస సన్న ఆ భయము, అధికమైనటువంటి భయము మనసులో కలగడము చేత సన్నహస్తః, ఆ గజగజ వణికిపోతున్నటువంటి వాడై, ఆ చేతులలో యొక్కటువంటి పట్టు పిడికిలి జారిపోయినటువంటి వాడై సన్నహస్తః స్త్రస్తం శరం చాపమపి స్వహస్తాత్ న అలక్ష్యః. శరం, తన యొక్క బాణము, చాపం అపి, తన యొక్క బాణాలు, తన యొక్క చాపం, తన యొక్క ధనస్సు. అతనికి చెరుకు విల్లు, చెరుకు చెరుకు గడే అతనికి విల్లు. బాణాలేమో పూల బాణాలు. ఈ శరము, చాపము 2 కూడా, ధనుర్బాణాలు 2 కూడా స్వహస్తాత్, తన చేతుల నుండి స్రస్తం జారిపోవడాన్ని నా అలక్ష్యత్. అతను గ్రహించలేదు. అట్లా స్తబ్దుడైపోయాడన్నమాట. అతన్ని చూసి ఇతని పైకి నేనెలా బాణం వెయ్యాలి? అసలు మనస్సు చేత కూడా నేను దగ్గరికి వెళ్ళడానికి సాధ్యం కాదే! పొందడానికి సాధ్యము కాదే! అటువంటి వాడి మీదకి నేను బాణం ఎలా వేయగలను అని ఆ భయము, వణుకు తోటి ఆ చేతులలో నుంచి, ఆ చేతుల యొక్క ఆ భయం, వణుకు చేత పిడికిలి లూజ్ అయిపోయి, జారిపోయి, చేతుల్లో నుంచి ఆ బాణము, ఆ చాపము, ఆ ధనుర్బాణాలు 2 కూడా కింద జారి పడిపోయినాయి. ఆ పడిపోయింది కూడా అతడు నా అలక్ష్యత్. అది ఏ మాత్రము గ్రహించలేకపోయాడు. అంటే అంత ఒక నిశ్చేష్టుడయిపోయాడన్నమాట అతన్ని చూసి. అతన్ని చూసి ఏ ఎ ఎలా చెయ్యాలి? ఎలా ఇతనిని పైకి నేను బాణం వేయగలను? ఎలా నేను ఇతనిని లోబట్టుకోగలను? అసలు మనస్సుతో కూడా లోబట్టుకోవడానికి సాధ్యం కాదే ఇతనిని. మనస్సు ద్వారా అయినా కూడా ఇతనిని ఆహ్, న పొందవచ్చునా అంటే, మనస్సు ద్వారా కూడా అతనిని పొందడానికి సాధ్యమే కాదు. అతన్ని చేరడానికి, పొందడానికి అంటే అతన్ని చేరడానికి, దరి చేరడానికి, దగ్గరగా వెళ్ళడానికి, వెళ్లి కుశలం అడగడానికి గాని, దేనికి గాని అసలు అలా అలా ఉన్నవాడిని కొంతమందిని చూస్తే అట్లా ఉంటుంది గదా! వాళ్ళ రూపురేఖలు అవన్నీ చూస్తుంటే మనకి దగ్గరికి వెళ్ళాలంటే కొంచెము మ మనం ఏం తప్పు మాట్లాడతామో, ఏం తప్పు చేస్తామో అని అతడు ఆహ్, మ మనం మనకి కొంచెం చిన్న హెసిటేషన్ కలుగుతుంది. అట్లా అన్నమాట. ఇతనికి అట్లా కలిగి
ఆ భయం చేత సాధ్వ సా సాధ్వస సాధ్వసం అంటే భయం. భయం చేత చేతులు లూజ్‌గా అయిపోయి, పిడికిలి పట్టు జారిపోయి, ఆ చేతుల్లో ఉన్నటువంటి ధనుర్బాణాలు పడిపోయినాయి. కింద పడిపోతే ఇంక బాణం ఎలా వేస్తాడు? ఇంకా బాణం వేసే ప్రసక్తే లేదు. ఇప్పుడు మరి ఎట్లా శివుడిని పార్వతిని వివాహం చేసుకునేటట్టు చేయాలి. అంతా ఇంక ఏది సాధ్యం కాదు. ఈ మన్మధుడు వల్ల ఒక్కడి వల్లే అవుతుంది అని పంపించారు. పంపిస్తే అతను కూడా ఇలా మరి భయంతోటి వణికిపోయి తన ధనుర్బాణాలన్నింటిని గూడా చేతుల్లో నుంచి అలా వదిలి జారబుచ్చుకొని నిశ్చేష్టుడైపోయి ఉన్నాడు. ఇలా జరుగుతున్నటువంటి సమయంలో నిర్వాణ భూయిష్టం అథాస్య వీర్యం సందుక్ష్యయంతీవ వపుర్గుణేన అనుప్రయాత వనదేవతాభ్యాం అదృశ్యత స్థావర రాజకన్యా. నిర్వాణ భూయిష్టం అధాస్య వీర్యం సందుక్షయంతీవ వపుర్గుణేన అనుప్రయాత వనదేవతాభ్యాం అదృశ్యత స్థావర రాజకన్య. ఇప్పుడు సరిగ్గా టైంకొచ్చింది. ఎవరు? స్థావర రాజకన్య. స్థావరం అంటే పర్వతం. స్థావర రాజకన్య. పర్వతరాజపుత్రి అయినటువంటి పార్వతీదేవి. ఇక్కడ ఈ మన్మధుడు ఆహ్, తన శ శక్తి సామర్థ్యాలు కోల్పోయి, చేతిలో పట్టు సడలిపోయి, ఆహ్, కింద ధనుర్బాణాలన్నింటిని కూడా కిందకి పడేసేసి అలా హ్మ్, నించుండి పోయాడు. ఆ నించుండిపోయినటువంటి ఆ సమయంలో నిర్వాణ భూయిష్టం అత అంత నిర్వాణ భూయిష్టం అస్య వీర్యం. అస్య ఇతని యొక్క వీర్యం, శక్తి, సామర్థ్యాలు, బలం. మన్మధుడి యొక్క బలమే బాణాలు, పూల బాణాలు, ధనుస్సు. అవి 2 కూడా నిర్వాణ భూయిష్టం. నిర్వాణ భూయిష్టం మొత్తంగా తుడిచిపెట్టుకొని పోయినాయి. నిర్వాణమైపోయినాయి. నిర్వాణ భూయిష్టంగా ఉన్నాయి. అంటే ఇంకసలు అవి ఏమీ లేవు అన్నటువంటి స్థితిలోకి వెళ్ళిపోయింది. అలా అంతా నశించిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి అస్య వీర్యం, ఇతని యొక్క బలము, ఈయన యొక్క శక్తినంతటిని కూడా వపుర్గుణేన తన యొక్క వపుర్గుణేన తన యొక్క గుణవంతమైనటువంటి, సౌందర్యవంతమైనటువంటి శరీరము చేత, తన యొక్క సౌందర్యాతిశయము చేత సందుక్షయంతి ఇవ, సందుక్షయంతి ఇవ. ఆ పోతూ జారిపోయి కింద పడిపోతూ ఉన్నటువంటి ఆ బలాన్ని ఒక రెక్క పట్టుకొని పైకి లేపినట్టుగా, ఆ బలాన్నంతటిని కూడా సందుక్షయంతివ అలా అలా వృద్ధిపరుస్తోందా? పైకి లేపుతోందా? అతన్ని అతనిని మళ్ళీ కూడా బలవంతునిగా చేస్తున్నదా? అతనికి శక్తి సామర్థ్యాలని అందిస్తున్నదా? అన్నట్లుగా సందుక్షయంతి ఇవ, సందుక్షయంతి ఇవ. ఆమెకి అతనికి ఇంకా పెంచేటట్టుగా దిగజారిపోతున్నటువంటి అతని శరీరాన్ని అలా చెయ్యబట్టుకొని లేపిందా అన్నట్లుగా ఆహ్, ఆహ్, నిర్వీర్యమైపోతున్నటువంటి అతని శక్తిని ఉద్దీపనం చేస్తున్నదా? అన్నట్టుగా ఉద్దీపనం చేస్తున్నదా అన్నట్లుగా తన యొక్క వపుర్గుణైన తన యొక్క సౌందర్యాతిశయము చేత తన యొక్క ఉత్తమమైనటువంటి సౌందర్య గుణము చేత స్థావర రాజకన్య, ఆ స్థావర రాజకన్య పార్వతీ దేవి వనదేవతాభ్యాం అనుప్రయాత. వనదేవతాభ్యాం వనదేవతలందరి తోటి అంటే అక్కడ ఉన్నటువంటి వనదేవతలతోటి, వనదేవతల వంటి ఆ సఖీజనము తోటి అనుప్రయాత వాళ్ళని తోటి అనుసరించి వచ్చినదై అదృశ్యత కనపడింది. ఈ మన్మధుడికి ఏం చేయాలో తోచడం లేదు. చేతుల్లోంచి జారిపోయింది విల్లమ్ములు జారిపోయింది గూడా ఆయనకి ఆహ్, ఆహ్, తెలియటం లేదు. అలా భయంతోటి ఉండిపోయాడు. ఉండిపోయి నీరు గారిపోయి, నిర్వీర్యమైపోయి, నివృత్త శేషము నివృత్తమైపోయి తన వీర్యమంతా, తన బలమంతా, శక్తి అంతా కూడా
తొలగిపోయినట్టుగా ఉన్నటువంటి ఆ సమయంలో అతనికి బలాన్నిస్తున్నదా అన్నట్టుగా, అతనిలో ఉన్నటువంటి శక్తిని ప్రేరేపిస్తున్నదా అన్నట్లుగా, ఉద్దీపనం చేస్తున్నదా అన్నట్లుగా తన సౌందర్యం అంటే ఏదన్నా ఒకటి అణగారిపోతున్నది అనంటే, ఆ అణగారిపోతున్న దానికి ఒక ఉపాయము ఏదన్నా కావాలి. నిప్పు అలా ఆరిపోతూ ఉన్నదంటే దాన్నిట్లా కొంచెం ఎగదోయటం అనేది కావాలి. అలా ఇక్కడ ఈ మన్మధుడు ఎలాంటి వాడు? తన సౌందర్యాన్ని ప్రచారం చేసేటటువంటి వాడు, ప్రసరింపజేసేటటువంటి వాడు, శృంగారానికి అధినాయకుడు. అదలా ఇంట్లా జారిపోతూ ఉన్నట్టుగా ఉంటే, ఇక్కడ ఈ అమ్మాయొచ్చింది. ఉత్తమమైనటువంటి సౌందర్యము పోగు చేసుకొని, ఆ ఉత్తమమైనటువంటి సౌందర్యాలన్నింటినీ కూడా కూడగట్టుకొని, ఆ గుణం చేత ఆ ఉత్తమమైనటువంటి ప్రేరేపింపదగినటువంటి ఆ శుభ గుణముల చేత ఆమె తన సఖురాళ్ళ చేతో వనదేవతల వంటి తన సఖురాళ్ళ చేత అనుసరింపబడినదై, అనుప్రయాత అనుసరింపబడినదై అదృశ్యత కనపడింది. అక్కడొస్తూ కనపడింది ఇతనికి. ఒక్కసారి ఇతనికి ఇంకా ఒక ఊపిరి పీల్చుకున్నట్టు అయింది. ఇతనికి ఎలా తెలియడం లేదు. మొత్తము అతన్ని చూడంగానే ఎంత భయం కలిగింది అనంటే, చేతుల్లోంచి జారిపోయింది గూడా అతనికి తెలియటం లేదు. అంత నిస్సత్తువయిపోయాడు. అంత నిస్సత్తువయిపోయిన వాడికి దాహార్తిని తీర్చుతున్నట్టుగా ఈ పార్వతీదేవి ఒక చోటలా కనపడింది. ఆ అమ్మాయి కనపడిన అమ్మాయి ఎలా ఉంది అనంటే, ఒక 3, 4 శ్లోకాలలో వర్ణిస్తూ ఉన్నాడు. అంటే ఆమె ఇప్పుడు వసంతకాలం గదా! ఒక వసంతకాలం ఎలా ఉంటుందో, ఆ వసంతకాలం లాగానే ఉందామె. ఉత్తమమైనటువంటి గుణాలన్నీ ఆహ్, తో కూడి ఉంది. మన మన్మధుడి లో అణగారిపోయినటువంటి ఆయన యొక్క బలమంతా గూడా వృద్ధిపరచడానికి అంటే వసంతుడే కదా అతనికి ప్రేరేపకుడు. ఆ వసంతకాలం ఎలా ఉంటుందో అలా ఈ పార్వతీదేవి అలా వచ్చింది వసంతంలాగానే. అశోక నిర్భర్సిత పద్మరాగం అకృష్ట ఆకృష్ట హేమద్యుతికర్ణికారం ముక్తాఫల ముక్తాకలాపీకృత సింధువారం వసంత పుష్పాభరణం వహంతి. ఇక పార్వతీ స్థావర రాజకన్య అని అన్నాడు గదా! ఆ స్థావర రాజకన్య ఇలా ఉంది. ఇవన్నీ శ్లోకాలకి కూడా స్థావర రాజకన్య అదృశ్యత. ఆ స్థావర రాజకన్య పార్వతీదేవి పర్వత రాజపుత్రి కనపడింది అని. దానికి విశేషణాలే ఈ శ్లోకాలన్నీ ఒక 3, 4 ఉన్నాయి. అశోక నిర్భర్సిత పద్మరాగం ఆకృష్ట హేమ ద్యుతికర్ణికారం ముక్తాకలాపీకృత సింధువారం వసంత పుష్పాభరణం వహంతి రాజకన్య అదృశ్యత. అశోక నిర్భర్సిత పద్మరాగం. ఆమె పూర్వకాలంలో ఆడపిల్లలు చాలా వరకు అందులోను అడవులలో ఉండేటటువంటి వారు తాపస కన్యలందరూ గూడా బంగారు నగలన్నీ ఏమి ఉండేవి కాదు. అక్కడ ఉన్నటువంటి ఆ చెట్లకున్నటువంటి పూలు రకరకాలైనటువంటి అలంకరణములు అనేది స్త్రీకి సర్వసాధారణమైన విషయం. ఆమె తపోవనాల్లో ఉండనియండి గాక, రాజభవనాల్లో ఉండనియండి గాక, లేదా పూరికొంపలో ఉండనియండి కాక. ఎక్కడ ఉన్నా సరే అక్కడ ఆ పరిసరాల్లో ఏవి దొరికితే అవి వాటితోటి తనని తాను అలంకరించుకోవటము అనేది స్త్రీకి ఈ సర్వసాధారణమైనటువంటి, సహజమైనటువంటి విషయం. అయితే ఇప్పుడిక్కడ పార్వతీదేవి మరి బంగారు నగలు వేసుకోవటం లేదు. ఎందుచేత అంటే పార్వతీదేవి ఇక్కడ శివుని సేవ చేయడానికి వచ్చి ఉన్నది. అంతకుముందు ఏ ఏమైంది? ఆయన పర్వత పర్వతాగ్రాలకి వెళ్లి సతీదేవి చనిపోగానే, ఆ సతీదేవి చనిపోయినటువంటి విరహంతోటి ఆయన పర్వతాగ్రాల పైకి వెళ్లి కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. ఈమేమో ఆయన గురించి తపస్సు చేస్తూ ఉన్నది. ఆయన తపస్సు చేసుకుంటున్న చోటుకెళ్ళి, ఆయనకి సేవ చేయడానికి వెళ్ళి, బంగారు నగలు అవన్నీ వేసుకొని, రకరకాలైనటువంటి ఆభరణాలు ధరించి, ఆ అమ్మాయి అతనిని ఆహ్, దీక్షా భంగం చేయించలేదు కదా! అందుకని అక్కడికి తగినట్టుగానే ఆమె ధరించి ఉంది. ఎలా ఉంది అనంటే
అశోక నిర్భర్సిత పద్మరాగం. చెవులకి పద్మరాగమణులు అలాంటివి పెట్టుకుంటారు గదా! ఎర్రని కెంపులు అలాంటివన్నీ. అయితే ఈమె ఇక్కడ అలాంటివి పెట్టుకోలేదు. ఏం పెట్టుకుంది ఇక్కడ? అశోక, అశోక పుష్పాలు. అశోక పుష్పాలు పద్ పద్మరాగ నిర్భర్సిత. పద్మరాగానికన్నా కూడా మించినటువంటివి. పద్మరాగాన్ని తిరస్కరిస్తూ ఉన్నటువంటి పద్మరాగము మన యొక్క కాంతులను తిరస్కరిస్తూ ఉన్నటువంటి ఆ అశోక పుష్పాలని ధరించి ఉంది. ఇంకా ఆకృష్ట హేమ ద్యుతికర్ణికారం. ద ఆకృష్ట హేమ కర్ణికార పుష్పములు ఆకృష్ట హేమద్యుతి. ఆ బంగారపు రంగుని తీసుకొని బంగారపు రంగు యొక్క కాంతి వంటి కాంతితోటి వెలిగిపోతున్నది. ఆకృష్ట ఆ బంగారం రంగులో నుంచి కాంతిని తీసేసుకున్నాయి ఇవి. ఈ కర్ణికార పుష్పాలు. అటువంటి ఆ కర్ణికార పుష్పాలని వహంతి ధరించి ఉన్నది. ఇంకా ముక్తా కలాపీకృత సింధువారం. సింధువార పుష్పములు తెల్లగా ఉంటాయవి. ఆ తెల్లగా ఉండేటటువంటి సింధువార పుష్పములను ముక్తా కలాపి ముత్యాల హారంగా ధరించింది. ఒక ట్రాన్స్‌లేషన్‌లో తెలుగులో వావిలి పూలు అన్నారు. వావిలాకులు అని విన్నాను. కానీ ఎప్పుడో చిన్నప్పుడు చూసాను. మా అమ్మ తెచ్చేది నూనె తయారు చేయడానికి వావిలాకులని. మందారాకులు, వావిలాకులు, గుంటగరాకు అని ఇలాంటివేవేవో తెచ్చి ఆవిడ కొబ్బరి నూనెలో కలిపి ఎ మాకు తలలకి నూనె రాసుకోవడానికి ఏదో చేసేది. వావిలాకులు. అప్పుడెప్పుడో చిన్నప్పుడు చూసాను గానీ, అవి ఎట్లా ఉంటాయో గూడా నేను మర్చిపోయాను. ఈ ప సింధువారం అంటే వావిలి అని ట్రాన్స్‌లేషన్ చేశారు. ముక్తాకలాపీకృత సింధువారం. ఇవి తెల్లగా ఉంటాయి. అంతవరకైతే నాకు తెలుసు. ఆ పూలు. ఆ పూలు తెల్లగా ఉన్నటువంటి ఆ పూలు ముక్తా కలాపి. ముక్తా ఫలముల ముక్తాము మ ముక్తాఫలంలాగా అంటే ముత్యాలలాగా ఏ చేయబడినటువంటి ముత్యాల యొక్క ఆకృతిని ధరించినటువంటి ఆ సింధువార పుష్పాలని ఇలాంటివన్నీ కూడా వసంత పుష్పాభరణం వహంతి. ఈ విధంగా వసంత పుష్పాలన్నింటినీ కూడా ఆభరణం వహంతి. ఆభరణాలుగా ధరించినటువంటి ఆ స్థావర రాజకన్య అదృశ్యత. ఆ స్థావర రాజకన్య ఏతంచింది. అక్కడ కనపడింది. పుష్పాలనే ఆభరణాలుగా ధరించి. ఏ పుష్పాలు అంటే వసంత కాలంలో పూచేటటువంటి పుష్పాలు. ఎటువంటి పుష్పాలు అనంటే పద్మరాగమణుల యొక్క కాంతులను తిరస్కరించినటువంటి అంటే ఆ పద్మరాగమణి, అశోక పుష్పము పక్కపక్కన పెడితే అందరి యొక్క దృష్టిని ఆకర్షించేది అశోక పుష్పమే అవుతుంది గానీ, ఆ పద్మరాగమణి కాదు. అట్లాంటిదనమాట. ఏ ఆకృష్ట హేమ ద్యుతికర్ణికారం. కర్ణికార పుష్పమేమో ఆ బంగారంలో ఉన్నటువంటి కాంతి ఏదైతే ఉందో, ఆ కాంతినంతటిని కూడా ఆకర్షించి వేస్తూ ఉన్నది. ఆకర్షించి వేస్తూ ఉన్నటువంటి బంగారపు కాంతి కలిగినటువంటి కర్ణికారం. అలానే ముక్తాకలాపీకృతం. ముత్యముల యొక్క వరుసలను కలాపీకృత దాని యొక్క ఇమిటేటింగ్. ఈ ఆహ్, వ ఆహ్, మ ము ఆహ్, ము ఆహ్, ముత్యముల యొక్క వరుసలను అనుసరిస్తూ ఉన్నటువంటి ఆ సింధువార పుష్పాలని, ఇటువంటి వసంత పుష్పాలన్నింటిని ఆభరణంగా ధరించినటువంటి ఆమె అదృశ్యత కనపడింది. అదేంటంటే అసలు నిర్వీర్యుడైపోయాడు. పొ అది ఉత్సాహం అంతా కోల్పోయింది. అలా కోల్పోయి ఇప్పుడు ఏం చేయగలగాలి? ఎట్లా చేయాలి? అనుకుంటున్న సమయంలో ఈమె అలా ఆయనకొక ఆశా కిరణంలాగా ఆహ్, ఒక రే ఆఫ్ హోప్ లాగా ఆమె అలా కనిపించింది. ఆవర్జిత కిం కించిదివ స్తనాభ్యాం వాసో వసాన తరుణార్కరాగం పర్యాప్త పుష్ప స్తబకవా స్తబకవత్ నమ్ర సంచారిణి పల్లవిని లతేవ. ఆవర్జిత కించిదివ స్తనాభ్యాం వాసో వసాన తరుణార్కరాగం పర్యాప్త పుష్ట స్తబకావనమ్ర సంచారిణి పల్లవిని లతేవ. ఆమె నడుస్తూ వస్తోందలా. వస్తూ ఉంటే ఎలా ఉందిట ఆమె అంటే సంచారిణి పల్లవిని లతేవ. ఆమె సంచారిణి నడుస్తూ ఉన్నటువంటి పల్లవిని లత ఇవ. పల్లవిని
చిగురుటాకులతోటి కూడి ఉన్నటువంటి లత ఇవ ఒక తీగలాగా, ఒక పూతీగలాగా ఆమె అలా నడుస్తూ వస్తూ ఉంటే ఒక ఆహ్, ఈ స ఇ ఇటువంటి ఫ్రేమింగ్ సెంటెన్సు కాళిదాసుకి చాలా ఇష్టమేమో. అందులో ఏమంటాడు క 'ఇందుమతి స్వయంవరం' రఘువంశంలో "సంచారిణి దీపశిఖేవ" అన్నాడు. ఆమె అట్లా వెలిగిపోతోంది. నడుస్తున్నటువంటి దీపపు వెలుగులాగా ఉందన్నాడు. ఇప్పుడు ఇక్కడేమో ఈమెను నడుస్తూ ఉన్నటువంటి ఒక పూతీగలాగా, చిగురుటాకులతో కూడి ఉన్నటువంటి పూతీగలాగా ఉంది అన్నాడు. ఆమె ఎలా ఉంది అంటే, ఆవర్జిత కించిదివ స్తనాభ్యాం వాసః వసాన తరుణార్కరాగం. ఆమె స్తనాభ్యాం ఆమె వక్షస్థలం పైన కించిత్ కొద్ది కొద్దిగా ఆ ఆవర్జిత, ఆవర్జిత కొద్దిగా వంగి ఉంది. అంటే పూర్వభాగము శరీరం యొక్క పూర్వభాగం కొద్దిగా అలా వంగి ఉంది. సాధారణంగా సిగ్గు వల్ల కానీ, భయం వలన కానీ, పెద్దల ముందు కానీ ఆహ్, ఆహ్, హ్మ్, అలా కొద్దిగా వంగి ఉండడం అనేది చాలా సర్వసాధారణమైనటువంటి ఆహ్, విషయం. అలా ఇప్పుడు శివ సన్నిధికి వస్తున్నది ఆమె. శివ సన్నిధికి వస్తున్నప్పుడు ఇప్పుడు మన సినిమా హీరోయిన్‌లు లాగా చూపించినట్టుగా ఆహ్, శరీరాంగాలన్నిటిని కూడా విజృంభించి బయటికి చూపించేటటువంటి ఆహ్, సంస్కారం కాదు అక్కడ ఆమెది. అందుచేత ఆమె ఈ శివ సన్నిధికి వస్తూ ఉంటే కొద్దిగా అలా వంగి ఉంది. కించిత్ ఇవ స్తనాభ్యాం ఆవర్జిత, ఆవర్జిత కొద్దిగా వంగి ఉన్నది. కించిత్ స్తనాభ్యాం, ఆ స్తనాభ్యాం స్తనముల దగ్గర అంటే కొంచెం శరీరపు పూర్వ భాగం కొద్దిగా వంగి ఉన్నదై వాసః వసాన తరుణార్కరాగం. తరుణార్కరాగం వంటి వసాన వాసః. సర తరుణార్కరాగం వంటి వాసః వసాన. తరుణార్కరాగం. తరుణార్కరాగం అంటే త త అర్క సూర్యుని యొక్క రాగం, కాంతి తరుణ తరుణార్క అప్పుడే వస్తూ ఉన్నటువంటి సూర్యుని యొక్క కాంతి వంటి, రంగు వంటి ఆ రంగు వంటి వస్త్రాన్ని వసాన ధరించినది. అంటే కొంచెం చిన్నగా కాషాయ రంగులో, ఆరెంజ్ కలర్‌లో, యెల్లో, యెల్లో ఆరెంజ్ తరుణ సూర్యుడు పసుపచ్చగా గూడా ఉంటాడు. పసుపచ్చ తర్వాత ఆరెంజ్‌కెళ్తాడు. ఆ! అటువంటి రంగు వంటి వస్త్రాన్ని ధరించి ఉన్నది. పర్యాప్త పుష్పస్తబకావ నమ్ర. ఆమె పర్యాప్త పుష్పస్తబక. ఆమె చాలా ఆ పూల గుత్తులన్నీ శివుడి పూజకని వస్తున్నది. శివ పూజకని వస్తున్నది. శివునికి పూజకి కావాల్సినటువంటి పూలు అలాంటివన్నీ కూడా సమకూర్చడానికి ఆమె వచ్చిందే ఆ శివుని యొక్క ఆహ్, ఈ ఆశ్రమం అంతా, ఆ గూడంతా కూడా సర్ది పెట్టి అక్కడంతా ముగ్గులు అవి వేసి ఆయనకి పూజకు కావాల్సినటువంటి నీళ్లు గాని, పూలు గాని సమస్తం తయారు చేసి రెడీగా ఉంచడాని కోసంకే ఆ సేవకే ఆమె అంకితము అయ్యింది. అయినా దాని కోసంకి పూల గుత్తులు పట్టుకొని వస్తున్నది. పూల గుత్తులు ఆభరణాలుగా ధరించింది. ఆభరణాలుగా ధరించింది. చేతుల్లో శివుడికి పూజకి కావాల్సినటువంటి పూలన్నీ తీసుకొని వస్తున్నది. పూల సజ్జ ఆమె చేతిలో ఉంది. పర్యాప్త పుష్పస్తబక. పుష్పస్తబకములు అంటే పూల గుత్తులు పర్యాప్తములు. చాలా ఉండడం చేత నిండుగా పూల గుత్తులు చేతిలో ఉండడం చేత నమ్ర కొద్దిగా వంగిపోయింది. అంటే ఆ పూలు మోస్తున్నటువంటి బరువుకి కొద్దిగా ఆమె వంగి పోయింది. అంత సుకుమారురాలు, అంత నాజూకు కన్య ఆమె. ఆ పుష్ పుష్ పర్యాప్త పుష్పస్తబకా స్తబకౌ స్తబక అవనమ్ర కొద్దిగా అలా వంగి ఉన్నటువంటి ఆమె ఎలా ఉందంటే అంటే పుష్పాల అలంకరణలుగా ధరించింది. చేతిలో ఇన్ని పుష్పాలు ధరించి ఉంది. ఒక ఆరెంజ్ కలరు పసుపు రంగు లాంటి వస్త్రాన్ని ధరించి ఉంది. శివుడి దగ్గరికి శివ సన్నిధికొస్తున్నాననుకోని గూడా కొంచెం శరీరం ముందు భాగాన్ని వంచుద్ది. తీగలన్నీ కొంచెం ముందుకిలా వంగి ఉంటాయి గదా! తీగలిలా మహావృక్షంలాగా స్ట్రెయిట్‌గా నించోవు. తీగలు ఇవి ఇప్పుడు గూడా కొద్దిగా వంగి
ఉంటాయి. అలా వంగి ఉంటే ఆమె ఎలా ఉంది అనంటే సంచారిణి పల్లవిని లతైవ నడుస్తూ ఉన్నటువంటి చిగురుటాకులతో కూడి ఉన్నటువంటి ఒక పూల తీగలాగా ఆమె ఉన్నది. తరుణార్క రాగం అంటే పల్లవిని కి కంపారిజను. ఆ తరుణార్క లేలేత సూర్యుని యొక్క కిరణాల కాంతి ఒక ఆహ్, ర ఆరెంజిష్, రెడ్డిష్ అట్లా యెల్లో ఈ కలగలుపుల రంగులాగా ఉంటే చిగురుటాకు రంగు ఎలా ఉంటుందో అలా ఉన్నటువంటి వస్త్రం ఆమె ధరించి ఉంది. అందుకని ఆమె ఆ తీగ గూడా ఎట్లాగైతే చిగురుటాకులుంటాయో అలా ఉన్నటువంటి పార్వతీదేవి అదృశ్యత కనపడిందాయనకు. స్రస్తాం నితంబాత్ అవలంబమాన పునః పునః కేసరదాం కేసరధామ కాంచీం న్యాసీకృతాం స్థానవిదా స్మరేణ మౌర్వీం ద్వితీయాం ఇవ కార్ముకస్య. స్రస్తాం నితంబాత్ అవలంబమాన పునః పునః కేసరధామ కాంచీం న్యాసీకృతాం స్థానవిదా స్మరేణ మౌర్వీం ద్వితీయామివ కార్ముకస్య. ఆమె అలా నడుస్తూ వస్తోంది. నడుస్తూ వస్తూ ఉంటే ఆమె నడుముకి కట్టుకున్నటువంటి కాంచి, ఆ నడుముకి వడ్డాణంలాగా ఉన్నటువంటిది ఇప్పుడు ఇక్కడ బంగారపు వడ్డాణం వేసుకోదామె. ఎందుకంటే పూజలో ఉన్నది. ఆ బంగారు వాడిని కూడా ఆమె త్యజించేసింది. శివుని యొక్క ప్రార్థనలో, శివుని యొక్క పూజనలోనే ఉన్నది. కేసరధామ కాంచి. ఆమె ఒక కేసరధామ. కేసరం అంటే మొగలి పూలు కూడా కాదు. ఆహ్, ప పొగడ పొగడ పూలు. పొగడి పొగడ పూల విత్తనాలతో చేసినటువంటి కాంచి వడ్డాణం. అది ఆహ్, అదేమైతోంది పాపము పునః మాటి మాటికి ఎ నే స్రస్తాం జారిపోతూ ఉంది. నితంబాత్ అవలంబమాన. నితంబాత్ అవలంబమాన. ఆమె నడుముకి కట్టుకుంటే అది మాటి మాటికి నితంబాత్ అవలంబమాన. ఆమె యొక్క పిరుదుల మీద నుంచి జారి కింద పడిపోతూ ఉన్నది. కిందకి జారిపోతూ ఉంది. మాటి మాటికి ఆమె నడుస్తుంటే అడుగులు అడుగులు వేస్తూ ఉంటే ఆమె నడుముకు కట్టుకున్నటువంటి వడ్డాణం లాంటి ఆ వడ్డాణమైన ఆహ్, పొగడ పూల దండ ఆ పొగడ పూల దండ ఆమె పిరుదుల పైనుంచి కిందకలా జారిపోతూ ఉంది మాటి మాటికి. ఆ! మ మాటి మాటికి జారిపోతూ ఉ ఉ ఉన్న దానిని ఆమె పాపము పైకి తీసుకుంటూ ఉన్నది. స్రస్తాం నితంబాద్ అవలంబమాన పునః పునః కేశవ ఆహ్, ని ఆహ్, అవలంబమాన అది జారిపోతూ మాటి మాటికి జారిపోతూ ఉన్నటువంటి ఆహ్, దే కాంచీం ఆ కాంచీం కలిగినటువంటి ఆ పొగడపూల వడ్డాణం కలిగినటువంటి స్థావర రాజ కన్యను ఆయన చూసాడు. ఈ ఇక్కడ ఒక చిన్న ఉపమానం వేసుకున్నాడు. కాళిదాసుకు ఉపమానం వేసుకోకుండా ఆయన ఆహ్, ఆగలేడు గదా! ఆయనకి ఒక 2 శ్లోకాలయినాయంటే అక్కడ ఒక ఉపమానం ఒకటి ఏదన్నా పెట్టందే మంచి ఒక ఉపమానము, అది కూడా ఒక అర్ధాంతరన్యాస అలంకారంతోటి కూడి ఉన్నటువంటి దానిలాగా ఉన్నదానిని ఒకటి అక్కడ అలా నిక్షిప్తం చెయ్యాలి. అయితే ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే, న్యాసీకృతాం స్నానవిద స్మరేణ మౌర్వీం ద్వితీయామివ కార్ముకస్య. స్మరేణ మన్మధుని చేత స్నానవిద స్మరేణ స్నానవిద ఆ స్థానవిదుడైనటువంటి అంటే ఏది ఎక్కడ ఉంచాలో చక్కగా తెలిసినటువంటి వాడు. ఏ ఏ అంటే ఏ వస్తువును ఏ ప్రాంతంలో ఏ ప్రదేశంలో ఉంచాలి, ఏ వస్తువుని ఎక్కడ ఉంచాలి, అన్నీ చక్కగా బాగా తెలిసినటువంటి ఆ స్మరుని చేత మన్మధుడిని చేత మౌర్వీం కార్ముకస్య మౌర్వీం తన ఇన్ ధనస్సు యొక్క మౌర్యం ఆ వింటి నారి ఏదైతే ఉందో, ఆ వింటి నారిని ద్వితీయామివ అదేదో ఈ పొగడపూల దండ ద్వితీయామివ రెండవదా అన్నట్లుగా న్యాసీకృతం ఇక్కడ దాచి ఉంచాడు. న్యాసంగా పెట్టి ఉంచాడు. న్యాసముగా అంటే
ఆహ్, హ్మ్. న్యాసముగా అంటే మనము ఏదన్నా ఒక వస్తువు డిపాజిటెడ్ ఏదైనా ఒక వస్తువు ఎవరి దగ్గరన్నా దాచుకొని నేను పలానా ఇక్కడికెక్కడికో వెళ్తాను. అక్కడికి వెళ్ళొచ్చేదాకా నేను ఈ వస్తువు నీ దగ్గర దాచుకుంటాను అన్నదాన్ని న్యాసం అంటారు. న్యాసి నేను అంటే ఆ వస్తువు మన దగ్గర ఉంటుంది. మనకు వాడుకోవడానికి కానీ, దానికి కానీ అధికారం లేదు. జాగ్రత్తగా అలా వాళ్ళొచ్చేదాకా ఉంచుకొని వాళ్ళొచ్చిన తర్వాత అది వాళ్ళకి ఇచ్చేయాలి. అట్లా ఈ మన్మధుడు ఈ అమ్మాయి దగ్గర కేసరనామ కాంచి ఆ పొగడుపుల అటువంటి దండను ఈమె ఎక్కడికి పోకుండా జాగ్రత్తగా దాచిపెడుతుంది అని న్యాసముగా చేశాడా అన్నట్లు. ద్వితీయామివ కార్ముకస్య మౌర్యం. తన రెండవదా అన్నట్లుగా తన బాణం యొక్క మౌర్వీం నారిని ఆ తాడుంటుంది గదా! ధనుస్సుకి కట్టాలి కదా! ఆ తాడుని ఈమె దగ్గర అలా దాచి ఉంచాడు. ఇలా దాచి ఉంచినటువంటి అదేమో ఆమె నడుము దగ్గర నుంచి మాటి మాటికి కిందకి అలా జారిపోతూ ఉన్నది. ఆ జారిపోతూ ఉన్నదానిని ఆపుతున్నది అని అంటలేదు. అది జారిపోతూ ఉండంగా నడుస్తూ ఉన్నటువంటి ఆమెను, ఆ పార్వతీదేవిని ఆయన చూసాడు. ఇంకా సుగంధి నిశ్వాస వివృద్ధ తృష్ణం బింబాధర సన్నచరం ద్విరేఫం ప్రతి ప్రతిక్షణం సంభ్రమాలోల లీలారవిందేన నివారయంతి. సుగంధి నిశ్వాస వివృద్ధ తృష్ణం బింబాధరాసన్నచరం విరేఫం ప్రతిక్షణం సంభ్రమలోల లీలారవిందేన నివారయంతి. సాముద్రిక శాస్త్రాన్ని బట్టి మనకి ఆహ్, హ్మ్. ఆహ్, చక్క ఉత్తమ జాతి అయినటువంటి స్త్రీలను పద్మిని జాతి స్త్రీలంటారు. ఆ పద్మిని జాతి స్త్రీల యొక్క శరీరాంగాల నుండి ఒక మంచి సువాసన వెదజల్లబడుతూ ఉంటుంది అని కవి సమయం. అంటే శాస్త్రం గూడా చెప్తుంది. అట్లానే ఈమె పార్వతీదేవి కూడా ఉత్తమ సంజాత కాబట్టి, పద్మిని జాతి స్త్రీ కాబట్టి, ఆమె శరీరం నుంచి కూడా అలా సువాసనలు వెదజల్లబడుతూ ఉన్నాయి. సుగంధి నిశ్వాస ఆమె ఆమె ఊపిరి పీల్చుకుంటే, ఊపిరి వదులుతూ ఉంటే అది సుగంధంగా ఉండు. ఆ సుగంధి నిశ్వాసం చేత వివృద్ధ తృష్ణం, తృష్ణం వారి వాటి కోరిక బాగా పెరిగిపోవడము చేత ద్విరేఫం ఆ తుమ్మెదలు అంటే మంచి సువాసన ఈమె ఊపిరి వదులుతున్నప్పుడల్లా వాసన ఇలా వెదజల్లబడుతూ ఉంది. సువాసన అలా వెదజల్లబడుతూ ఉంది. ఆ వెదజల్లబడుతూ ఉన్నటువంటి వాసన చూసి ఇవి పూలేమో అనుకోని వాటికి అవి ఇంకా దానికి ఒక ఆశ, కోరిక ఇంకా పెరిగిపోతూ ఉన్నాయి. పెరిగిపోయి ఆ ద్విరేఫం ఆ తుమ్మెద బింబాధర బింబాధర సన్నచరం. బింబాధర సన్న బింబాధర ఆసన్నచరం. బింబాధర ఆసన్నచరం. బింబాధరం ఆమె బ బింబాధరము బింబము వంటి దొండపండు వంటి ఆమె అధరం కింది పెది మీద ఆసన్న దగ్గరగా చరం తిరుగుతూ ఉన్నది. ఆ తుమ్మెద ఈమేమో ఊపిరి వదులుతున్నప్పుడల్లా సువాసనొస్తున్నది. సువాసనొచ్చినప్పుడల్లా ఆ తుమ్మెదేమో ఇది ఇక్కడ పువ్వున్నది అనుకోని తన కోరిక తీర్చుకోవడానికి పెరిగిపోయినటువంటి తనకు విజృంభించినటువంటి తన యొక్క కోరికతోటి ఆ బింబాధరం చుట్టూరానే అలా అలా దాని దగ్గరగా అంటే వాసన వస్తున్నటువంటి ప్లేస్ అక్కడ కాబట్టి దొండపండు వంటి ఆ పెదిమల యొక్క ఆసన్నంగా చరం తిరుగుతూ ఉన్నది. తిరుగుతూ ఉంటే ద్విరేఫము ప్రతిక్షణం సంభ్రమాలోల ప్రతిక్షణం ప్రతిక్షణం మరి ఊపిరి పీల్చుకోకుండా ఉండరు గదా! ఊపిరి మాటి మాటికి పీల్చుకుంటూనే ఉంటాం. క్షణము ఊపిరి పీల్చుకుంటూ ఉంటాం. ఊపిరి వదులుతూ ఉంటాము. ఈమె గూడా మరి ప్రతిక్షణం ఊపిరి వదిలిన ప్రతి క్షణము తుమ్మెద వచ్చి ఆమెని చుట్టుముడుతున్నది. ఈ ప్రతిక్షణం సంభ్రమాలోల ఆమె భయపడుతూ ఆ తుమ్మెద ఎక్కడొచ్చి తన పెదవులను కొరుకుతుందో అనేటటువంటి భయంతోటి సంభ్రమై ఆశ్చర్యపోతూ క చలించిపోతూ
లోల దృష్టి, చంచలమైనటువంటి దృష్టి కలిగి ఆహ్, హ్మ్. ఇటొస్తుందో, ఇటొస్తుందో అని ఆమె తలకాయ అటు, ఇటు, ఇటు తిప్పాల్సొస్తుంది. ఎందుకంటే తుమ్మెద ఆమె పెదమ వైపే ఆమె ముఖం చుట్టూరానే తిరుగుతున్నది. తిరుగుతుంటే ప్రతిక్షణం సంభ్రమాలోల దృష్టిః, సంభ్రమం చేత ఆలోల దృష్టి చంచలమవుతున్నటువంటి తన యొక్క దృష్టి చేత దృష్టిని లీలారవిందేన నివారయంతి. ఆ దృష్టి కలిగినదై లీలారవిందేన తన చేతుల్లో ఉండేటటువంటి లీలారవిందేన, లీలారవిందేమ అంటే ఒక చక్కటి వి విలాసం కోసం ఒక ఆడపిల్లలు సాధారణంగా అలా ఉట్టి చేతులతో ఉండకుండా కొం కొంగుని ఇలా ముడి వేసుకుంటూ ఉంటారు. ఇలా చేతులు ఖాళీగా ఉండవు. అప్పటికి ఇప్పటికి ఆడపిల్లలని ఎవరినన్నా చూడండి మీరు. వాళ్ళు ఏవో చేస్తూ ఉంటారు చేతులతోటి. కొంగులు ఇప్పుడు ఎవరికీ లేవు గాబట్టి కొంగులు పట్టుకోలేరు. ఓణీలేసుకుంటే ఆ కొంగుని ఇట్లా ముడి మెలిక వేస్తూను, చేతిలో ఏదో ఒకటి పట్టుకోను, ఒక పెన్సిల్ పట్టుకోనో ఉంటారు. అలానే ఇక్కడ పార్వతీదేవి అరవిందాన్ని ఒక తామర పువ్వుని ఎప్పుడు కూడా ఆమె అట్లా విలాసంగా చేతుల్లో పట్టుకొని ఉండడం ఆమెకొక అలవాటు. ఆ లీలా రవిందేన ఆ విలాసంగా ఆట కోసంకి తన చేతుల్లో పట్టుకున్నటువంటి ఆ అరవిందంతోటి నివారయంతి ఆ ద్విరేఫాన్ని ఆ తుమ్మెదని నివారయంతి. ని ఆపివేస్తూ, నిలిపివేస్తూ, అడ్డుకుంటూ ఉన్నటువంటి ఆ స్థావర రాజకన్యకని బెదురుచూపులు, సంభ్రమాలోల బెదురుచూపులు చూస్తోంది ఆమె. పాపం ఈ తుమ్మెద ఎక్కడ కాటు వేస్తుందో. ఆ బెదురు చూపులతోటి చంచలమైనటువంటి దృష్టితో ఉన్నదై, ఆ లీలార విందంతోటి ఆ విరేఫాన్ని, ఆ తుమ్మెదను నివారయంతి ఆపి వేస్తూ, అడ్డుకుంటూ ఉన్నటువంటి ఆ స్థావర రాజకన్యకను తాం వీక్ష్య ఆమెను చూచి, తాం వీక్ష్య సర్వావయవానవద్యాం రతిరపి హ్రీపదాం ప హ్రీపదం ఆదధానాం జితేంద్రియే శూలిని పుష్పచాపః స్వకార్యసిద్ధిం పునః ఆశశంసే. తాం వీక్ష్య సర్వావయవానవద్యాం రతేః అపి హ్రీపదం ఆదదానాం జితేంద్రియే శూలిని పుష్పచాపః స్వకార్యసిద్ధిం పునరాశశంసే. తాం వీక్ష్య ఆమెను చూసి ఈ విధంగా ఉన్నటువంటి పార్వతీదేవిని చూసి పూలనే అలంకరణములుగా చేసుకున్నటువంటి దానిని పూల సజ్జతోటి వస్తూ కొద్దిగా వంగిపోయి ఉన్న దానిని తుమ్మెదలతోటి తుమ్మెదని ఆహ్, తోలివేస్తూ అంటే అది బాలేదు ఆ పదము. ప త తుమ్మెదలనన్నిటిని కూడా నిలిపివేస్తూ, నివారిస్తూ ఉన్నటువంటి ఆమెను ఇంకా పూల తీగలాగా ఉన్నటువంటి ఆమెను చూసి తాం వీక్ష్య ఆమెను చూసి సర్వావయవ అనవద్యాం, సర్వ అవయవ అనవద్యాం. సర్వావయములు అన్నీ ఆమెకున్నటువంటి శరీరావయవములన్నీ కూడా అనవద్యాం. ఎటువంటి దోషములు లేనివి. ఎటువంటి దోషములు లేనటువంటి మనకి మొదటి సర్గలో అంతా చెప్పాడు. సర్వోపమా సర్వోపమా సంభృతం అని. అన్నీ ఏది ఉపమాగా అయితే చెప్పవచ్చో ఆ వస్తువులన్నీ తీసుకొచ్చి ఇక్కడ పార్వతీదేవిని తయారు చేశాడు అని చెప్పాడు. అట్లాంటి ఆమె అనవద్యగా దోషములతో కూడినది ఎలా ఉంటుంది? ఉండడానికి అవకాశమే లేదు. సర్వ అవయవ అనవద్యం. అన్ని అవయవములు కూడా అనవద్యం. ఎటువంటి దోషము, ఎటువంటి నిందాపాత్రము కానటువంటి అవయవములు కలిగినటువంటి ఆమెను చూసి రతేః అపి రతిదేవి కూడా హ్రీపదం ఆదదాన. హ్రీపదం సిగ్గు అనేటటువంటి ఏ పదాన్ని సిగ్గు అనేటటువంటి పదాన్ని ఆదధానాం ఆమె పొందింది. ఇప్పటిదాకా ఆమెకి అలా తెలీదు. తనే అందంగా ఉంది అని అనుకుంటున్నది. కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆహ్, ఈ పార్వతీదేవిని చూసి రతీదేవి కూడా తోడుగా వచ్చింది కదా! రతి, మన్మధుడు, వసంతుడు ముగ్గురు కలిసి వచ్చారిక్కడికి. ఇక్కడ రతీదేవి ఈ అమ్మాయిని చూసి, ఈ పార్వతిని చూసి
సిగ్గు అనేటటువంటి పదాన్ని పొందింది. అంటే ఇప్పటిదాకా లేదు. తనే అందగత్తె అనుకుంది. ఈ ఈ ఇంత అందగత్తెని చూసిన తర్వాత నేను ఇంతగా అందంగా లేను గదా! అని అని ఒక సిగ్గుని ఆమె పొందిందిగా అయింది. జితేంద్రియే శూలిని పుష్పచాపః స్వకార్యసిద్ధిం పునః ఆశంసే. పుష్పచాపః పుష్పములే బాణముగా పుష్పములే ధనస్సుగా కలిగినటువంటి, బాణములుగా కలిగినటువంటి ఆ మన్మధుడు కూడా జితేంద్రియే శూలిని ఎవ్వరూ జయింపడానికి సాధ్యం కానటువంటి శూలిని ఆ శివుని యందు జితేంద్రియ ఎవ్వరి చేత జయింపబడటానికి సాధ్యము కానివాడు. అందరిని జయించినటువంటి వాడు. అన్నింటిని జయించినటువంటి వాడు. అయినటువంటి ఆ శూలిని, ఆ శూలము ధరించినటువంటి ఆ పరమశివుని యందు స్వకార్యసిద్ధిం పునః ఆశశంసే. హమ్మయ్య! ఈ అమ్మాయిని చూసాను నేను ఇప్పుడు. నా కార్యం మాత్రము నేను అనుకున్నటువంటి పని ఖచ్చితంగా ఇహ నెరవేరుతుంది అనేటటువంటి ధైర్యాన్ని అతను పొందాడు. స్వకార్య సిద్ధిం స్వకార్యం తన యొక్క పని, తన యొక్క కార్యము. ఏ కార్యం మీద వచ్చాడిక్కడికి? శివుని యందు బాణం వేసి, శివుని యందు ప్రేమ అనేటటువంటి భావాన్ని చిగురింపజేయాలి అని వచ్చాడు. ఆ పనిని ఇంద్రుని చేత నియుక్తమైనటువంటి ఆ పనిని స సిద్ధిం దాని యొక్క సిద్ధిని, దాని యొక్క హ్మ్, ఫలితాన్ని, సిద్ధిని, సక్సెస్‌ని పునః ఆశశంసి. ఇప్పటిదాకా భయంతోటి వ నిర్వీర్యుడయిపోయాడు. నివృత్త శేషం వీర్యం. ఆ వీర్యమంతా, బలమంతా కూడా, ధైర్యమంతా కూడా మొత్తము నశించిపోయింది. ధైర్యం కోల్పోయి, చేతిలో ఉన్నటువంటి ధనుర్బాణాలు అలా జార విడిచేసుకున్నాడు. ఆ జార విడిచేసింది కూడా తెలియలేదు. అంత భయపడుతూ ఉన్నాడు. అంత బెదిరిపోతూ ఉన్నాడు. ధైర్యం కోల్పోయాడు. బలం కోల్పోయాడు. అన్నీ పోయినాయి. కానీ ఇప్పుడు ఈ పార్వతీదేవిని చూడంగానే మళ్ళీ అతనికి స్వకార్య సిద్ధి పునః మళ్ళీ తిరిగి స్వకార్య సిద్ధిం తన కార్యాన్ని సిద్ధింపజేయడానికి ఆశశంసే, ఆశశంసే ఇప్పుడు ఇంకా కోరుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు ఆలోచించుకుంటూ ఉన్నాడు. హమ్మయ్య! ఇప్పుడు నాకొక దారి దొరికింది అని భావనతోటి ఉన్నాడు. ఆశశంసే అంటే కో ఊహించుకుంటున్నాడు. కోరుతున్నాడు. భవిష్యతః పత్యురుమా చ శంభోః సమాససాద ప్రతిహార భూమిం యోగాత్ సహ చ అంతః పరమాత్మ సంజ్ఞం దృష్టాం దృష్ట్వా పరం జ్యోతిః ఉపరరామ. అప్పుడే ఇంకా శివుడు కూడా తన యొక్క తపస్సుని పూర్తి చేసుకొని ఉన్నాడు. భవిష్యతః పత్యుః అన్నీ అంటే సిట్యుయేషన్ అంతా ఎట్లా కలిసొస్తున్నది చూడండి. ఇక్కడ మన్మధుడొచ్చాడు బాణం వేయడానికని. ఇక్కడ ఆహ్, హ్మ్, శివుడిని చూసి ఆహ్, దిగాలు పడిపోయాడు. దిగాలు పడిపోయి ఎలా నేనేం చేయాలి అనుకున్నాడు. ఈ లోపల ఇక్కడ నుంచి ఇట్లా పార్వతి ఎంట్రీ ఇచ్చింది. పార్వతి ఎంట్రీ ఇవ్వంగానే ఈయనకి ధైర్యం వచ్చింది. అదే సమయానికి సరిగ్గా శివుడు కూడా తపస్సుని పూర్తి చేసుకొని లేస్తూ ఉన్నాడు. అంత టైమింగ్ కరెక్ట్‌గా అయిందనమాట. భవిష్యతః పత్యుః ఉమా వ ఉమా చ శంభోः సమాససాద ప్రతిహార భూమిం యోగాత్ స చాంతః పరమాత్మ సంజ్ఞం దృష్ట్వా పరంజ్యోతిః ఉపరరామ. భవిష్యతః పత్యుః ఉమా. ఉమా భవిష్యతః పత్యుః భవిష్యతః ఇంకా అంటే ఆహ్, రాబోయే కాలంలో కాబోయే భర్త. భవిష్యతః అంటే ఇంకా ముందు రాబోయే కాలంలో ఇన్ ఫ్యూచర్. పత్యుః శ ప పత్యుః భర్త కాబోతున్నటువంటి శంభోః ఆ శివుని యొక్క ప్రతీహార భూమిం ఉమా సమాససాద. ఉమాదేవి, ఉమాదేవి ఆ శివునికి భార్య కాబోతూ ఉన్నటువంటిది. ఆ శివుడిని భర్తగా పొందబోతూ ఉన్నటువంటి ఇంకా భవిష్యత్తులో పొందబోతూ ఉన్నటువంటి ఆ ఉమాదేవి, ఆ పార్వతీదేవి ప్రతిహార భూమిం ఆ ఆశ్రమం యొక్క ప్రతిహారం అంటే బయటి ద్వారం. ఇంకా లోపలికి వెళ్ళలేదు. లోపలికి వెళ్ళటానికి అంగీకారము లేదు. ఆ తలుపు దగ్గర నించోవాలి. నించొని లోపల వాళ్ళు పర్వాలేదు రా అంటేనే వెళ్ళాలి. పూర్వకాలంలో రాజులకందరికి కూడా ఒక ఆహ్, ఆహ్,
లాంజ్ అలాంటిది ఉంటుందనమాట. అక్కడ ఉంటే అక్కడ వాళ్ళక్కడ వెయిట్ చేస్తూ ఉన్నటువంటి పాలకులు లోపలికొచ్చి రాజుగారికి ఉన్నారు. లోపలికి పంపించాలా అంటే ఆ ప్రతిహారి వచ్చి చెప్తే వాళ్ళు లోపలికి వస్తారు. ప్రతిహారి అంటే ఆహ్, బయ హ్మ్. బయట ద్వారం దగ్గర నించునేటటువంటి వాళ్ళని. ఆ ప్రతిహారం భూమి అంటే ప్రతిహార భూమి అంటే ఆ ద్వార ప్రాంతం. ఆ ద్వార ప్రాంతానికి సమాస సాధ, సమాస సాధ చేరింది. మెల్లగా నడుచుకుంటూ ఆ పూల యొక్క బరువుని మోసుకుంటూ, ఆ పూల బరువుకి కాస్త వంగిపోయి, సిగ్గుతోటి కాస్త వంగి, పూల గుత్తుల బరువుతోటి ఇంకాస్త వంగి, ఓ పూతీగలాగా ఆమె వనదేవతలతోటి కూడి, సకురాళ్ళతోటి కూడి, ఇద్దరు సకురాళ్ళతోటి కూడి అలా ఆయన దగ్గరికి వచ్చింది. ఆయన ఆయన ఇంటికి ఇంటి గుమ్మంలోనికి వచ్చి గుమ్మం దగ్గర నించుంది. ప్రతిహార భూమిని సమాస సాధ. ఆ ప్రతిహార భూమిని చేరి ఉంది అక్కడ. అదే సమయంలో లోపల శివుడు కూడా యోగాత్ సహ అతడు ఆ శివుడు కూడా యోగాత్ యోగం ద్వారా ఈ చేస్తూ ఉన్నటువంటి యోగ క్రియ ద్వారా అంతః పరమాత్మ సంజ్ఞం దృష్ట్వా తన యందు తానే పరమాత్మ సంజ్ఞం, పరమాత్మ అనేటటువంటి సంజ్ఞం పేరు కలిగినటువంటి పరంజ్యోతిం దృష్ట్వా, పరంజ్యోతిం ఆ పరమమైనటువంటి జ్యోతిని, ఆ పరంజ్యోతిని దృష్ట్వా చూసి ఉపరరామ, ఉపరరామ ఇంకా ఆపి వేశాడు. ఇంక నిలిపి వేశాడు. అప్పటిదాకా తపస్సు చేసుకుంటున్నాడు. ఆ తపస్సులో తన అంతఃకరణంలోనే తన తానే అయినటువంటి తన యొక్క పరమాత్మ స్వరూపాన్ని, ఆ పరంజ్యోతిని అలా చూసి ఆ పరంజ్యోతిని ఆహ్, దర్శించి ఆయన ఇంకా ఆ యోగం నుండి విరమించాడు. విరమించాడు. తతః భుజంగాధిపतेः फणाग्रैः अथ कथं च धृतभूमिभागः शनैः विमुक्तिरीशः पर्यङ्कबन्धं निबिडं बिभेद। ततः भुजङ्गाधिपतेः फणाग्रैः अथ कथञ्चित् धृतभूमिभागः शनैः कृतप्राणविमुक्तिः ईशः పర్యంకబంధం నిబిడం బిభేద. తతః అటు పిమ్మట ఆయన అలా ఆ విధంగా తన యొక్క అటువంటి అప్పటిదాకా ఒక వీరాసనంలో ఆయన యోగ ధ్యానంలో, యోగ సమాధిలో మునిగి ఉన్నాడు. ఆ యోగ సమాధిలో మునిగి ఉన్నటువంటి ఆయన యోగం చివరిలో యోగాంతంలో యోగము యోగ క్రియ యొక్క చివరి భాగంలో ఆ పరమాత్మ యొక్క అటువంటి పరంజ్యోతిని దర్శించి ఆపి ఆపిన తరువాత తతః భుజంగాధిపతేః ఆదిశేషుడు. ఆదిశేషుని భుజ ఆదిశేషుని యొక్క భుజంగ అధిపతేః ఆదిశేషుని సర్పములకు రాజైనటువంటి ఆ ఆదిశేషుని యొక్క ఫణాగ్రైః ఫణముల యొక్క పడగల యొక్క అగ్రభాగముల చేత పైభాగములందు అధః బ అధః అధః ఆ ఫణాగ్రం పైన కొద్దిగా కిందగా కథంచిత్ ఉద్ధృత భూమి భాగః కథంచిత్ కొద్దిగా అతి కష్టం మీద కొద్దిగా ధృత భూమి భాగః కొద్దిగా కష్టంగా ధరించినటువంటి భూభాగము కలిగినటువంటి వాడు. ఆయన ఆ ఫణాగ్రం పైన భూభాగము ఉన్నది. ఆ భూభాగం పైన ఈ శివుడు తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. ఆ శివుడు తపస్సు చేసుకుంటూ ఉంటే ఆ ప బ ఫణాగ్రముల పైన ఆ భూభాగం అంతా కూడా కొంచెం అలా అణిగి ఉంది. అది శనైః మెల్లగా కృతప్రాణ విముక్తి కృతప్రణామ విముక్తిః ఈశః. కృతప్రణామ మెల్లగా ఆహ్, కృత ప్రాణ విముక్తి. కృత ప్రాణ విముక్తిః ఈశః. ఇప్పటిదాకా ఆయన ఊపిరి బిగబట్టుకొని ఆయన తపస్సు చేసుకుంటూ ఉన్నాడు.
ఆ! చి బ ఊపిరి తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. భూమికి కొద్దిగా పైభాగంలో ఉన్నాడు. కాబట్టి ఆ భూమి అతి కష్టం మీద అతన్ని బరువుని మోస్తూ ఉన్నది. ఇప్పుడు కృత ప్రాణ విముక్తిః. ఇప్పుడు మొత్తం ప్రాణవాయువుని ఈ విముక్తి వదిలేయంగానే ఈశః ఈ పరమశివుడు పరి మ ఉద్ధృత భూమి ఇప్పుడు ఇక్కడ రావాలి. ఉద్ధృత భూమి భాగః. ఇప్పుడు ఆ ధృత భూమి భాగః. ఇప్పుడు అతి కష్టం మీద ఆ బరువుని మోస్తూ ఉంది. ఇంతకుముందు ఆయన వీరాసనంలో ఉన్నప్పుడు కొద్దిగా భూమి పైభాగంలో ఉన్నాడు కాబట్టి అది ఏదో ఒక రకంగా ఆయన మ ఆదిశేషుడు తన ఫణాగ్రాల పైన భూమిని మోస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆయన తన ప్రాణశక్తిని ఇలా వదిలేసేటప్పటికి ఆయన బరువంతా కూడా భూభాగం మీద పడేటప్పటికి కథంచిత్ ఉద్ధృత భూమి భాగः. కథంచిత్ చాలా కష్టంగా అతి కష్టం మీద ఎలాగో అలా ఉద్ధృత భూమి భాగः. ఆ భూభాగాన్ని ఉద్ధృత మోస్తూ ఉన్నాడు. ఇప్పటిదాకా కణాగ్రాల పైన మోస్తూ ఉన్నాడు. శివుడు పైన గాలిలోకి ఇట్లా తేలుతూ ఉన్నాడు కాబట్టి ఆమెకి అతనికి ఆ భూమిని మోస్తున్న భారం తెలియలేదు. ఇప్పుడు ఎప్పుడైతే శివుడు ప్రాణ విముక్తి ఆ ప్రాణవాయువుని వదిలివేశాడు. అంటే ఊపిరి పీల్చుకోవడము మొదలుపెట్టాడు. ఊపిరి పీల్చుకోవడం మొదలుపెట్టంగానే ఆయన బరువుకి అతి కష్టం మీద ఆహ్, ఆదిశేషుడు ఇప్పుడు భూభారాన్ని మోస్తూ ఉన్నాడు. అలాంటి సమయంలో పర్యంక బంధం నిబిడం వివేద. శివుడు కూడా తన యొక్క పర్యంక బంధం తను ఇప్పటిదాకా వేసి ఉన్నటువంటి ఆ వీరాసనం ఏదైతే ఉందో, ఆ వీరాసనాన్ని నిబిడం బిభేద. ఆ నిబిడం గట్టిగా చాలా స్థిరంగా వేసి ఉన్నాడు. ఆ స్థిరంగా వేసి ఉన్నటువంటి ఆ పర్యంక బంధాన్ని, ఆ వీరాసనాన్ని బిభేద బిభేద వదిలి పెట్టాడు. తస్మై శశంస ప్రణిపత్య నంది శుశ్రూషయా శైలసుతాం ఉపేతం ప్రవేశయామాస చ భర్తుః ఏనాం భ్రూక్షేప మాత్రానుమత ప్రవేశాం. తస్మై శశంస ప్రణిపత్య నంది శుశ్రూషయా శైలసుతాం ఉపేతాం ప్రవేశయామాస చ భర్తॄణాం భ్రూక్షేప మాత్రానుమత ప్రవేశాం. తస్మై అతనికి అంటే ఇప్పుడు ఇలా వీరాసనాన్ని వదిలిపెట్టినటువంటి వదిలేసి ఊపిరి మామూలుగా తీసుకుంటూ ఉన్నటువంటి ఆ పరమ శివునికి నంది ఆయన వాహనమైనటువంటి నంది ప్రణిపత్య నమస్కరించి శుశ్రూషయా శైలసుతాం ఉపేతాం శశంస. శైలసుత శుశ్రూషయా సేవించడము కొరకు సేవ చేయడం కొరకు ఉపేతాం వచ్చింది అని ప్రశంస చెప్పాడు. విన్నవించుకున్నాడు. అయ్యా మీకు సేవ చేయటానికి ఫలానా శైలసుత వచ్చింది. పర్వతరాజ కుమార్తె అయినటువంటి పార్వతీదేవి వచ్చింది అని విన్నవించుకున్నాడు. విన్నవించుకోగానే భర్తృః భర్తుః ఆ పరమ శివుడు ఏనాం ఏనాం భ్రూక్షేప మాత్ర అనుమతి ప్రవేశామాస. ఆయన నోరు తెరిచి మాట్లాడి అవునా పార్వతి వచ్చిందా? రండి రమ్మనలేదు. రండి రండి అని పిలవలేదు. రండి రండి వచ్చి కూర్చోండి ఇక్కడ అని అనలేదు. ఆ రండి మాట లేదు. ఏమీ లేదు. కేవలము భ్రూక్షేప మాత్ర భ్రూక్షేప ఆ కనుబొమ్మల యొక్క ఆహ్, తో చేసినటువంటి కదలిక వల్లనే అనుమత అనుమతించినటువంటి ప్రవేశం కలిగినది అయి ఆ పార్వతిని ప్రవేశయామాస పెట్టాడు. ఆయన ఎట్లా అంటే నోటితోటి చెప్పలేదు. చేతులతోటి రారా అని పిలవలేదు. ఇలా వచ్చి కూర్చోండి అని అనలేదు. ఏమీ లేదు. కేవలము తన కనుబొమ్మల యొక్క కదలిక వలన ఆమెకు అనుమతి ప్రవేశం, అనుమత ప్రవేశం తను ఓకే అన్నటువంటిది. తను అంగీకరించాడు అన్నటువంటి ఆమె ప్రవేశానికి, ఆమె లోపలికి రావడానికి తనకి తన అనుమతి ఉన్నది అన్నట్టుగా ఆ కనుబొమ్మల యొక్క కదలిక మాత్రం చేత చూపించి
ప్రవేశయామాస. ఆమె లోపలికి ప్రవేశింప చేశాడు. ఇప్పుడు మన్మధుడు రెడీగా ఉన్నాడు. రెడీగా ఉన్నాడు. బాణము వెయ్యాలి మరి. వెయ్యడానికి అవుతుందో లేదో చూద్దాం. తస్యాహ ఆమె రాంగానే ఏం చేస్తోంది ఇప్పుడు లోపలికొచ్చి, తస్యాహ సఖీభ్యాం ప్రణిపాత ప్రణిపాత పూర్వం స్వహస్తాలూన శిశిరాత్యయస్య వ్యయీ వ్యకీర్యత త్రయంబక పాదమూలే పుష్పోచ్చయః పల్వలభంగభిన్నః తస్యాః సఖీభ్యాం ప్రణిపాతపూర్వం స్వహస్తలూనః శిశిరాత్యయస్య వ్యకీర్యత త్రయంబక పాదమూలే పుష్పోచ్చయః పల్లవభంగభిన్నః. ఆమెకి మొత్తానికి లోపలికి వరకైతే ఆశ్రమం లోపలికి వరకైతే ఆమెని రానిచ్చాడు. పర్మిషన్ ఇచ్చాడు. మాట్లాడలేదు కానీ ఆ కనుబొమ్మల యొక్క కదలికతోటి ఆమెకి ప్రవేశానికి అర్హత కల్పించి ఆమెను లోపలికి పిలిపించాడు. వచ్చంగానే ఆమె తస్యాహ సఖీభ్యాం ప్రణిపాత పూర్వం ఆమె తన సఖీభ్యాం సహ తన సకురాళ్ళైనటువంటి ఇద్దరు చెలికత్తెలు ఉన్నారు. ఆ ఇద్దరు చెలికత్తెలతోటి కలిసి ప్రణిపాత పూర్వం ఆమె ముందుగా శివునికి ప్రణిపాత పూర్వం ముందుగా అతనికి నమస్కరించి స్వహస్తలూన శిశిర అత్యయస్య స్వహస్తలూన స్వహస్త తన చేతులతోటి తను స్వయంగా లూనః కోసినటువంటి శిశిరాత్యయస్య ఆ శిశిరకాలంలో పూచేటటువంటి ఆ పూలన్నింటినీ ఆ కాలానికి సంబంధించినటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి పూలన్నింటినీ త్ర్యంబకస్య పాదమూలే వ్యకీర్యత. త్రయంబకస్య 3 కన్నుల ఆ శివుని యొక్క పాదముల పైన వ్యకీర్యత అవన్నీ వేసి పూజించింది. పుష్పోపచయ పల్వల పల్వ పల్లవ భంగభిన్న పుష్పోచయ ఆ పుష్పాలు అన్నీ కూడా పల్లవ భంగ భిన్న. ఆ పూలు ఎక్కడ ఆయనకి గుచ్చుకుంటాయేమో అని దానికి ఉన్నటువంటి చిగురుటాకులను వాటిని అంటింటినీ కూడా భంగం చేసి కోసి తీసివేసి వేరు చేయబడినటువంటి ఆ పుష్పోచ్చయ పుష్పముల యొక్క రాశిని పుష్పముల యొక్క సమూహాన్ని త్రయంబకస్య పాదమూలే త్రయంబకస్య పాదమూలే ఆ శివుని యొక్క పాదాల దగ్గర వ్యకీర్యత జల్లింది. ఆమె ఆ పూజ చేసడానికి కనుక జల్లింది. ఇవన్నీ స్వీకరిస్తున్నాడు శివుడు ఆమె చేసేటటువంటి సేవలన్నింటినీ. ఉమాపి నీలాలక మధ్య శోభి విశ్రంసయంతి కర్ణికారం చకార కర్ణాచ్యుత పల్లవేన మూర్ధ్నా ప్రణామం వృషభధ్వజాయ. ఉమాపి అలా వాళ్ళిద్దరు ఆ ఇద్దరి చెలికత్తెల తోటి ఆ శివుణ్ణి అలా సేవించుకున్న తర్వాత అంటే ఆ చెలికత్తెలు తెచ్చారు పూలు, తాను తెచ్చింది పూలు, అన్ని తెచ్చుకొచ్చినటువంటి పూలు అవన్నీ కూడా ఆయనకి నమస్కరించి ఆ ప్రణిపాత పూర్వం ముందుగా నమస్కరించి ఆ పూలన్నిటినీ కూడా ఆయన పాదాల పైన వేసింది. అవన్నీ కూడా ఎవరో కోసినవి కాదు. తనే ప్రేమగా ఆప్యాయంగా ఆ చెట్టు నుంచి పువ్వు మనకి శాస్త్రాలన్నిట్లలో కూడా చెప్తారు. భగవంతుడికి ఒక పువ్వు ఏదన్నా పెట్టదలుచుకుంటే మీరంతట మీరు వెళ్ళి ఆ పువ్వుని తీసుకొచ్చి పెట్టండి. కింద నేల మీద వాలిన పువ్వుని పెట్టండి. మీ చేత్తో కోసిన పువ్వుని పెట్టండి అని అంటారు. అలా ఆ పూలన్నింటినీ ఆ పుష్పోపచయం పూల యొక్క పూల యొక్క సమూహాన్ని ఆయన పాదాల పైన వేసింది. ఆయన పాదాల పైన వేసిన తర్వాత సకులు వేశారు. తను వేసింది గదా! మరి ప్రత్యేకంగా తనదంటూ ఒకటి వెయ్యాలి గదా! ఎంత నాజూగ్గా చేస్తోందో చూడండి ఆమె. ఉమా కూడా నీలాలక మధ్యశోభి
తన యొక్క నీలాలక నల్లని ఆ అలకలు, ఆ ముంగురుల మధ్యలో శోభిల్లుతూ ఉన్నటువంటిది, అందమైనటువంటిది. నవకర్ణికారాం విస్రంసయంతి. ఆ నవ నవకర్ణికారం. అప్పుడే పూచినటువంటి కొత్తదైనటువంటి ఆ నవకర్ణికారము ఇప్పుడు కోసి తన చెవుల్లోకి పెట్టుకున్నదనమాట. ఆ పెట్టుకున్నటువంటి దానిని నీలాలక మధ్య శోభి, తన నల్లని ముంగురుల మధ్యలో శోభిల్లుతూ ఉన్నటువంటి ఆ కర్ణికారాన్ని విస్రంసయంతి, అదలా కిందకి జారుతున్నట్టుగా చేసి, జారుతున్న దానిని చకార కర్ణాచ్యుత పల్లవేన, క కర్ణాచ్యుత పల్లవేన, ఆ చెవుల యొక్క అంచులలో నుండి జారుతూ ఉన్నట్టుగా కర్ణ కర్ణచ్యుత పల్లవి, ఆ చెవుల చివరల నుండి జారుతూ ఉన్నటువంటి పల్వలేన చిగురుటాకులతోటి మూర్ధ్న ప్రణామం చకార. ఆమె ఆ వృషభధ్వజునికి, వృషభధ్వజుడైనటువంటి ఆ పరమ శివునకు, అంటే వృషభమే జెండా గుర్తుగా కలిగినటువంటి ఆ పరమశివునికి మూర్ధ్న, తన తలతోటి, అంటే ఆ తలకి ఈ పక్కన ఉన్నటువంటి చెవులు ఆయన పాదాల మీద పడేటట్టుగా, ఆ జారొచ్చేటట్టుగా చేస్తూ ఆయనకి ప్రణామం చకార. ఆయనకి నమస్కారం చేసింది. ఆమెకి అంటే పూలన్నీ ఇలా చేత్తో పోసింది. పోసిన తర్వాత ఆమె ఎంత జాగ్రత్తగా అలా ఆయనకి నమస్కారం చేస్తోందంటే, ఆయన పాదాలకి నమస్కారం చేస్తుంటే, తన చెవుల్లో పెట్టుకున్నటువంటి పువ్వు మెల్లగా అలా జారుతూ ఆయన పాదాల మీద పడేటట్టుగా ఆమె మూర్ధన ప్రణామం చకార. ఆమె తన తలను వంచి మరి శివునికి ప్రణామం చకార, ప్రణమిల్లింది, నమస్కారము చేసింది. అంటే అంత అంత నాజూకుగా ఆమె తన అన్ని పూలు తీసుకొచ్చి పెట్టారు. కానీ తన తన పువ్వు పెట్టడము అనేది ఒక ప్రత్యేకత. ఆ ప్రత్యేకంగా అట్లా తన మనస్సు, తన మనోభిప్రాయాన్ని నీ పా నా మనోభిప్రాయాన్ని నీ పాదాల ముందు ఉంచుతున్నాను అన్నటువంటి ఒక సూచనగా ఆమె ఆహ్, తన చెవు ముంగురులలో శోభిల్లుతూ ఉన్నటువంటి ఆ కర్ణికారం అలా మెల్లగా జారేటట్టుగా నమస్కారం చేసింది. ఇక్కడ నుంచి ఓ 2 శ్లోకాలు ఎక్కువ ఎందుకు చెప్పానంటే, నెక్స్ట్ క్లాస్‌లో ఈ మూడవ సర్గ పూర్తి చేయొచ్చు అనే ఉద్దేశంతోటి ఇందులో 73 ఉన్నట్టుగా గుర్తు నాకు. 76 ఉన్నాయా?